పిల్లల గురించి అసలు నిజం తెలిసిన తర్వాత మోక్ష ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ముఖ్యంగా వైశాలి విషయంలో. వైశాలి అంటే పంచ ప్రాణాలు మోక్షకి. అందులోనూ తనలో నాగలక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడము, అది ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే తనని వేరే రకంగా చూస్తారు అన్నట్టుగా, తనని అలాంటి తట్టుకోలేదు అన్నట్టుగా మోక్ష బాధపడుతూ ఉంటాడు. ఇక స్కూల్ విషయంలో కూడా మోక్ష ఏం చెప్తాడంటే, మా పిల్లల్ని ఇంట్లోనే ఉండి చదివించుకుంటున్నాము అన్నట్టు చెప్పేస్తాడనమాట. ఆ మాటతో చిత్ర, జ్వాలలకు ఒక డౌట్ వస్తుంది. ఆ పిల్లల విషయంలో ఏదో ఒక మిస్టరీ ఉంది, వాళ్ళిద్దరు అందుకే పిల్లల్ని ఇంట్లో పెట్టి చదివిస్తామంటున్నారని అయితే అనుకుంటూ, అసలు ఆ వాళ్ళిద్దరి విషయంలో ఏం జరుగుతుందో కనుక్కుందామని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక పంచమి, నేను పడిన కష్టమే నా కూతురు పడకూడదు, అయినా దేవుడు ఎందుకు పంచమి ఇలా చేస్తున్నాడు, ఇద్దరు బిడ్డలనిచ్చాడు సంతోషపడతాము అనుకునే లోపే ఇలాంటి బాధ అయితే కలిగించాడని అయితే చెప్తూ, పిల్లల గురించి ఆలోచిస్తూ, వాళ్ళతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ, నేను నాగసాధువు గారిని కలుస్తాను, ఏదో ఒకటి పరిష్కారం అయితే కనుక్కొని వస్తాను, యాగాలో పూజలో ఇంకేమైనా చేసి మన పిల్లల్ని మనం కాపాడుకుందాము, వాళ్ళిద్దరిలో ఎవరు దూరమైనా నేనైతే ఉండలేను పంచమి అంటూ మోక్ష ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు పడిపోతాయి. పంచమి బాధ ఏంటంటే, ఆ పాప అమ్మ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేదో తెలియకుండా నాలో ఏదో అయిపోతుంది అన్నట్టు పాప అడుగుతూ ఉంటే పంచమి బాధ అంతా ఇంత కాదు.